హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. 2 రోజులుగా హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పేరు మరెవరో కాదు, టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ది. వేదం, గమ్యం సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న క్రిష్ కొంతకాలంగా కొంచెం ఆయన సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ కాలేదు. హరిహర వీరమల్లు సినిమాతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో తీస్తున్నారు. అది కూడా కొంతకాలంగా కొంచెం పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఆయన పేరు ఈ డ్రగ్స్ కేసులో కొత్తగా వినపడుతుంది. మరి ఇందులో ఆయన సంబంధం ఏంటి, అలా ఆయన ఆ టైంలో ఉన్నారా లేరా అనే విషయాలను తెలుసుకుందాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఈ డ్రగ్స్ కేసులో ఈ సడన్గా క్రిష్ పేరు బయటకు వచ్చింది ఎందుకు సార్? ఇప్పుడు ఇందులో ఆయన ఉన్నారా లేరా, ఇది ఏం జరిగింది సార్ ఆ రోజు? 2 రోజులుగా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కొక్కరు పేరు మనం బయటకు వస్తూ చూసాము. సో మొదటి రోజు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. నిన్న సోమవారం కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో వివేకానంద అనే పేరు. సో ఆ రోజు అయితే ఆదివారం రోజు ఆయన పేరు బయటికి రాలేదు. నిన్న ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన కొణిజేటి రోసయ్య గారికి మనవడు. ఆయన బీజేపీ పార్టీకి చెందినటువంటి యోగానంద్ కుమారుడు. సో శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు ఆయన. సో రాడిసన్ బ్లూ నిర్వాహకులకి ఆయనకి మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. సో ఆయన ఆర్గనైజ్ చేశాడు ఈ పార్టీని కూడా చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు క్రిష్ పేరు కూడా బయటకు రావడం అంటే ఒకదాని తర్వాత ఒకటిగా ఒక లీకుల్లాగా ఇవి బయటకు వస్తూ ఉన్నాయి. ఇది పెద్ద షాక్ అని చెప్పాలి, క్రిష్ పేరు బయటికి రావటం అనేది. ఎందుకంటే క్రిష్ చాలా సౌమ్యుడిగా, చాలా మంచి మనిషిగా సినిమా ఇండస్ట్రీలో పేరు పొందినవాడు. మీరు గమ్యం అనే ఒక మంచి సినిమా ద్వారా నాట్ కమర్షియల్ రెగ్యులర్ పార్ట్ బాయిలర్, అది ఒక జీవన సారాన్ని చెప్పేటువంటి సినిమా, జీవితం అంటే ఏంటో చెప్పే సినిమా. అలాంటి ఒక మంచి సినిమాతోటి దర్శకుడిగా పరిచయం అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత వేదం అనే ఇంకొక మంచి సినిమా చేశాడు. కృష్ణమందే జగద్గురుని తీశాడు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే 2 భాగాలుగా తీశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోటి హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇది 2001లోనే స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. 2021లోనే ప్రారంభమైనటువంటి సినిమా. అది ఇప్పటివరకు రకరకాల కారణాల వల్ల ఆగుతూ వచ్చింది. బట్ ఇలాంటి టైంలో ఆయన పేరు ఈ డ్రగ్స్ కేసులో బయటికి రావటం అనేది అందరికీ షాక్ అనే చెప్పాలి. సో ఇది పోలీసుల ద్వారా వచ్చిన సమాచారం కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి. బట్ ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఆయన నిజంగా డ్రగ్స్ సేవించాడా లేదా అనే విషయాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. బట్ వివేకానందకి ఆయన స్నేహితుడు అని చెప్పేసి తెలిసింది మనకు అందినటువంటి సమాచారం. వివేకానంద పిలవటం బట్టి ఆయన ఆ పార్టీకి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఆయన ఉన్నాడా లేదా డ్రగ్స్ సేవించిన వారిలో నాకు తెలిసైతే నేనైతే ఆయన ఈ డ్రగ్స్ ర్యాకెట్కి ఆయనకి సంబంధం ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. బట్ ఆయన అలవాట్లు ఏంటి అనేది మనకు లోతులుగా మనకి ఇంకా తెలియదు కాబట్టి, బట్ పైకి తెలిసినంత వరకు తను ఒక మంచివాడుగానే, సత్ప్రవర్తన కలిగిన వాడుగానే మాకు అందరికీ పరిచితుడు. ఎందుకంటే సాహిత్యం మీద కూడా తనకి పట్టు ఉన్నది బాగా. సో మేము ఎప్పుడు కలిసినా కానీ నేను కలుసుకున్నప్పుడు మా మధ్య సినిమాల గురించి కంటే కూడా సాహిత్యం గురించి ఎక్కువ చర్చలు నడిచే డిస్కషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ రకంగా నాకు ఆయన బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇది నిజంగా నాకైతే, నాతో పాటు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలామందికి ఇది షాకింగ్ అనే చెప్పాలి ఈ న్యూస్ అనేది. ఆ పార్టీలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మాత్రాన మనం అట్లా అనుకోలేం. కానీ సో పోలీసులు కొంచెం కీలక ఆధారాలు సేకరించారు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ఈ క్రిష్ కాకుండా ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయని ఒక వార్తలు ఇస్తారు. అంటే గతంలో కూడా అట్లా డ్రగ్స్ కేసు సంబంధించి సేమ్ రాడిసన్, మీరు అన్నట్టు రాడిసన్ డ్రగ్స్ కేసు లాస్ట్ టైం కూడా 2 అక్కా చెల్లెళ్ళ పేర్లు బయటగా వినిపించినాయి. అందులో కుషిత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ అర్జున్ కళ్యాణ్ అని చెప్పేసి అతనితో ఒక సినిమా చేసింది, అది రిలీజ్గా రెడీ ఉంది రేపు. సో ఆ అమ్మాయి చెల్లెలు కూడా ఇప్పుడు మళ్ళీ లిపి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఉందని చెప్పేసి మనకు వార్తలు అందుతున్నాయి. కుషిత లేదు కానీ చెల్లెలు ఉందని చెప్పేసి, లిపి ఉందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. ఇట్లా ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా ఏమేమి పేర్లు లీక్ అవుతాయా ఏంటి అనేది ఇంకా చూడాల్సి ఉంది మనం. కానీ ఇదంతా కూడా అంటే మళ్ళీ మరోసారి అంటే క్రిష్ పేరు రావడంతో మళ్ళీ టాలీవుడ్లో మరోసారి ఈ డ్రగ్స్ అనేది కలకలం సృష్టించినట్లయింది. అంటే చాలా కాలంగా ఎంతసేపు సినిమా పరిశ్రమని సాఫ్ట్ టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అన్ని ఫీల్డ్స్ వాళ్ళు ఇందులో ఉంటారు కదా.
కాకపోతే సినిమా గ్లామర్ అయ్యేటప్పటికి మమ్మల్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆ, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు. ఆరోపణ. అనవసరంగా మమ్మల్ని ఎక్కువగా సాఫ్ట్ టార్గెట్ చేసేసి మా గురించి ఎక్కువగా బయట పెడుతుంటారు. సో మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. పొలిటికల్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసేసుకొని బయట పెడుతూ ఉంటారు. మేము మాత్రం సాఫ్ట్ టార్గెట్గా దొరికిపోతూ ఉంటామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, గతంలో కూడా ఇట్లాగే ఈ డ్రెస్ కి సంబంధించి మా మొమైద్ ఖాన్, పూరి జగన్నాథ్, రవితేజ వాళ్ళందరి మీద కేసులు కూడా కొట్టేశారు సార్. అవన్నీ ప్రూవ్ కాలేదు. సో ఇప్పుడు ఇది కూడా ముందు రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే అంటే నవదీప్ గారు నవదీప్ కొన్ని నెలల కూడా. క్రితం నవదీప్ పేరు బాగా ప్రముఖంగా అనిపించింది. ఎస్. సో ఇది కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇది క్రిష్కి సంబంధించినంత వరకు నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. అదే ఇది సార్. బహుశా మీరు అక్కడ వెళ్ళి ఉండవచ్చు కానీ ఎఫ్ఐఆర్లో చేర్చారు అంటే మాత్రం వాళ్ళకి ఏదో ఆధారం లేకుండా ఊరికే చేర్చారు కాబట్టి మరి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో తను ఎడుదిరిగి నిన్న వివేకానంద అతని రిమాండ్ని కోర్టు అంగీకరించలేదు మనకు తెలుసు. తను బెయిల్ మీద బయటకు వచ్చాడు సొంత పూచీకత్తు మీద. సో అట్లాగే కృష్ణది కూడా అలాగే నాకు తెలిసి అతను జైల్లోకి వెళ్ళే అవకాశం అయితే అదేలేండి. లేదు. అంటే అక్కడ వెళ్ళిన అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా అతను ఉన్నాడు అన్నట్టుగా పెట్టారు కానీ అది రేపొద్దున ఇంకా ఎంక్వైరీ జరగాలి. విచారణలో మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయి. అంటే ఉన్నారా లేరా, కానీ డ్రగ్స్ సేవిస్తే మామూలుగా మన నిపుణులు చెప్పేదాని ప్రకారం ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ ఆనవాళ్ళు బ్లడ్ లో మినిమం 6 నెలలు ఉంటాయి. 6 నెలలు. సో ఇప్పుడు ఆయన తాను ప్రూవ్ చేసుకోవడానికి కోసం నేను ఎక్కడ వెళ్ళాను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాను కాబట్టి ఉండకపోవచ్చు అని చెప్పే అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంది. సార్ అది ఇంకొక సైడ్ ఇంకో వర్షం కూడా వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడు వినిపిస్తుంది కూడా. సో ఎందుకంటే తను అదే సినిమా అనేది ఆగిపోతూ ఉండటం. ఓకే. సో తను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాడా. సో యాక్చువల్గా అంటే అనుష్క తోటి కూడా ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో అది ఇంకా మెటీరియలైజ్ కాలేదు. పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది. బట్ ఇది అంతా అంటే నాకు తెలిసినంత వరకు తను ఒక మానసిక పరంగా కూడా చాలా గట్టివాడు కాబట్టి అలాంటి డిప్రెషన్లో అట్లాంటి నాకు వెళ్ళే మనిషి కాదు. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి దీని నుంచి అతను బయటపడతాడని నేను అనుకుంటున్నాను. సో ఇదే డ్రెస్కి సంబంధించి నిన్న మొన్న సోషల్ మీడియాలో అంటే బయట ఎక్కడా లేదు కానీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఆ పార్టీ నిర్వహించిన కేదార్నాథ్ అనే వ్యక్తికి అల్లు అర్జున్ ఫ్రెండ్, సో అందులో పార్ట్నర్ ఉన్నాడని చెప్పి వార్త వచ్చింది సార్. ఇది ఎంతవరకు ఉండేది? సోషల్ మీడియాలో మాత్రమే కనిపించింది ఇది. రైట్. అవును. సో మీరు అన్నట్టు ఆయనకి 2-3 పబ్బుల్లో ఆయనకి పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి జూబ్లీ 800 అనేది ఒకటి, హై లైఫ్ అని చెప్పేసి రోడ్ నెంబర్ జూబ్లీ 36లో ఉంది అది. సో అట్లాగే ఆయన సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమాని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఓకే. సో పుష్ప తర్వాత. కానీ అది మళ్ళీ ఆగిపోయింది, అది మళ్ళీ జరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ వార్తలు వచ్చాయి. సో కాబట్టి ఏదేమైనా అతను అల్లు అర్జున్కి ఫ్రెండు, సన్నిహితుడు అనేది మాత్రం వాస్తవం. బట్ అతను ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి అనేది మనకు తెలియాల్సింది. సో ఇదండి ఇప్పుడు వాటికి లేటెస్ట్ అప్డేట్. సో